క్రీస్తునందు మీకు శుభోదయం. క్రైస్తవులమైన మనము ఈ లోకంలో నుండి వేరు చేయబడి, అంటే క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి క్రైస్తవులుగా జీవించుచున్నామంటే దానికి ఒక గొప్ప కారణం ఉంది. యేసుక్రీస్తు అందుకు ఎంత శక్తిమంతుడో సమర్థుడో మనము తెలుసుకోవాల్సి ఉంది కూడా. మనము మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళనవసరం లేకుండా, లోక సంబంధమైన వాటితో మనము సంబంధము పెట్టుకోని అవసరం లేకుండా, అపవాది మాట వినవలసిన అవసరం లేకుండా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు గొప్ప ఏర్పాటును చేసి ఉన్నాడు. ఈ ఏర్పాటును గ్రహించని క్రైస్తవులందరూ కూడా ఒకవేళ రక్షణ పొందినప్పటికీ ఆ రక్షణలో బలముగా కొనసాగలేని పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. రక్షింపబడటం అనేది కేవలము ఆరంభం మాత్రమే. అంటే రక్షణలో యేసుక్రీస్తు ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మన అపరాధముల విషయంలో, పాపం విషయంలో దేవునికి మనకి మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు. కాబట్టి ఇక మీదట దేవునితో సహవాసము చేయనట్లుగా దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇలాంటి ఏర్పాటు ప్రభు మన కొరకు చేసినప్పుడు ఆ ఏర్పాటులో నిర్భయంగా, నిస్సంకోచముగా మనం కొనసాగుటకు కూడా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ ఏర్పాటును ఎవడైతే గ్రహిస్తాడో వాడు దేవుని వల్ల ధన్యత పొందుతూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ అంటున్నాడు: ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదమును, ధన్యతను దేవుడు విశ్వసించే వారికి దయచేశాడో చూడండి. ఆయన మనల్ని రక్షించిన తర్వాత అనాథులుగా విడిచిపెట్టలేదు. రక్షణ కొనసాగించుకోవడానికి మన నుండి ప్రత్యేకతను ఆయన ఏమీ కోరుకోలేదు. మనము చేసే ప్రత్యేకమైన క్రియలు కానీ, లేకపోతే ఆలోచనలు కానీ, ఒక రకమైన ఈ భూ సంబంధమైన విధానాల్లో మనము ప్రత్యేకంగా జీవించడాన్ని కానీ ఆయన కోరుకోవట్లేదు. ఆయనే మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక్కడ ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన ఇదంతా కూడా ఒక్క అర్పణ చేత చేశాడు. ఒక్కసారి ఆయన శిలువపై మరణించడం వల్ల ఈ ఏర్పాటు మనకు కలిగింది. ఆ శిలువ మరణంలో ఎందుకంత ప్రత్యేకత ఉందంటే, కేవలము ఆయన ఏ పాపము లేనివాడిగా చనిపోవడం మాత్రమే కాదు, అంటే నిరపరాధిగా చనిపోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క తత్వమును కలిగిన వాడై, అంటే దేవుని రూపమును ధరించిన వాడై ఉండి కూడా, దైవ లక్షణములను కలిగిన వాడై ఉండి కూడా, పాపముకు తనయందు ఎటువంటి అవకాశమును దయచేయకుండా జీవించటం వలన ఆయన విశ్వసించే వారందరికీ కూడా గొప్ప ఉపకారమును చేసి ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇదే ఈరోజు మనకి చాలా ముఖ్యమైన విషయం. ఆయన మనల్ని పరిశుద్ధపరచిన తర్వాత ఇంకొక కార్యక్రమం చేశాడు. ఆయన ఏం చేశాడంటే, సదాకాలమునకు, అంటే ఎంత కాలం అయితే మనం జీవించవలసి ఉన్నదో ఆ కాలం అంతటి వరకు కూడా మనలను సంపూర్ణంగా చేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే మనకు అప్పటి వరకు సంపూర్ణత అనేది లేదు. లోకములో పాపమును బట్టి జీవిస్తున్నప్పుడు మనము అసంపూర్ణంగా జీవిస్తున్నాం. అంటే మరణము మనలో జీవిస్తుంది, మరణ సంబంధమైనవి మనలో పనిచేస్తున్నాయి. ఆయన చెప్పినట్లుగా ఆయన రూపమునందు, ఆయన పోలిక చొప్పున మనం సృజింపబడినప్పటికీ కూడా మనలో ఉండకూడని పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. అందుకే మనము అసంపూర్ణంగా ఉంటున్నాం. అంటే క్రీస్తులోకి రాకముందు అసంపూర్ణంగా ఉన్నాం. ఇది అపవాది చేసిన ఒక క్రియ. వాడు ఎప్పుడైతే మానవుల్లోనికి పాపమును తీసుకొచ్చాడో ఆ పాపం వల్ల దేవుని పోలిక చొప్పున సృజింపబడిన మానవుడు అసంపూర్ణుడైపోయాడు.
కాబట్టి వాడు అసంపూర్ణత వైపు నడుస్తూ అసంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తూ చివరికి మరణానికి వాడు లొంగిపోతున్నాడు. ఇందువల్ల వాడి జీవితము దేవుడు ఎంచినట్లుగా పరిపూర్ణము కాలేకపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఆయన అర్పణ చేసిన తర్వాత ఎవరినైతే దాని ద్వారా పరిశుద్ధపరుచున్నాడో వాళ్ళని సంపూర్ణంగా చేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఆ క్షణములోనే మనకు యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణతను అనుగ్రహించాడు. ఎలాగూ అంటే ఈ పాపమును అపవాది యొక్క విధానమును మనలో నుండి తీసివేయటం ద్వారా దేవుడు పరిశుద్ధతను మనకు అనుగ్రహించి సంపూర్ణంగా చేశాడు. సో ఇక మీదట మనము లోకం వైపు చూడవలసిన అవసరం లేదు, లోక సంబంధంగా జీవించవలసిన అవసరం లేదు, అపవాదికి భయపడిన అవసరం లేదు, అపవాది చెప్పినట్లుగా నడుచుకోవలసిన అవసరం లేదు, పాపమును కలిగి ఉండే అవసరం లేదు, పాపమును పోషించవలసిన అవసరం లేదు. అయితే మరి అనేక మంది క్రైస్తవులు ఎందుకు నిరంతరము పాపములో జీవిస్తూ ఉంటారు? లేకపోతే అనేక మంది క్రైస్తవులు ఎందుకు శరీరేచ్ఛల్లోనే కొనసాగుతుంటారంటే వాళ్ళు పరిశుద్ధపరచబడిన వారు కాదు కాబట్టి ఈ సంపూర్ణతను వాళ్ళు పొందలేదు. ఇంకనూ వాళ్ళు అసంపూర్ణతలోనే వాళ్ళు జీవిస్తున్నారంటే రక్షణ పొందకముందు మనుషుడు ఎలాగైతే జీవిస్తాడో అలాగ వాళ్ళు జీవిస్తున్నారు. కానీ పరిశుద్ధపరచబడిన వారికైతే ఆయన వాళ్ళకి సంపూర్ణతను దయచేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అనేసాడు, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని. సదాకాలమునకు అంటే మనం ఎంత కాలము జీవిస్తామో అంతకాలం వరకు కూడా మన సంపూర్ణులుగా చేసి ఉన్నాడంటే అపవాది యొక్క క్రియలు కానీ పాపము కానీ మనలో నిత్యము జీవించడానికి చోటు ఉండదు అని చెప్పాడు. చోటు లేకుండానే ఆయన మనలను నూతనంగా సృజించి సంపూర్ణులుగా చేసేసాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మనకు ఆ సంపూర్ణతను అనుగ్రహించకపోతే అది ఆయన సంపూర్ణతే. ఆయనలో ఎటువంటి సంపూర్ణత ఉన్నదో దాన్నే మనకు అనుగ్రహిస్తున్నాడు. అది పరిశుద్ధపరిచిన తర్వాత మనకు అనుగ్రహించకపోతే మళ్ళీ అపవాది వచ్చి మన జీవితంలో శాశ్వతంగా చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఆ పరిస్థితిని మనలో కొట్టివేశాడు ప్రభు. అందుకే మనము దేవుని వైపు సూటిగా చూడవచ్చు, స్పష్టంగా చూడవచ్చు, పరిపూర్ణంగా చూడవచ్చు. దేవుని వైపు మనం తిరిగి జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు మనము పరిపూర్ణంగా జీవించవచ్చు. ఆయన కోరిన వాటిని చేస్తూ ఆయనకు ఇష్టమైన వారముగా మనం జీవించవచ్చు. దేనినైనా కూడా మనము విడిచిపెట్టగలిగే స్వభావంతో మనం జీవించవచ్చు. దేనినైనా కూడా మనము క్రీస్తు కొరకు త్యాగము చేసేవారంగా కూడా మనం జీవించవచ్చు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన ఈ సంపూర్ణత ఏదైతే ఉన్నదో ఆ సంపూర్ణతలో ప్రభువు కోరుకున్నచున్నవన్నీ కూడా ఉంటాయి. ప్రభువుకి ఇష్టమైనవన్నీ ఉంటాయి. పరలోకమునకు వెళ్ళవలసిన అవసరత ఎంతైతే ఉన్నదో ఆ అవసరతకు సంబంధించినవన్నీ కూడా ప్రభువు ఆ సంపూర్ణత ద్వారా మనలో ఉంచుతున్నాడు. అందుకే మనం క్రైస్తవులుగా కాలమును బట్టి పరిస్థితులను బట్టి అంతకంతకు మరింత వెలుగును ప్రకాశిస్తూ యేసుక్రీస్తు యొక్క స్వభావమును లోకమునకు తెలియజేయగలుగుతూ ఉంటాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. మేము నిత్య జీవము చేరుటకు మీరు చేసిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. కేవలం మమ్మల్ని పరిశుద్ధపరచడం మాత్రమే కాక సంపూర్ణంగా చేసి అపవాదికి మేము చిక్కకుండా మమ్మల్ని శాశ్వతంగా మీ కుమారులు కుమార్తెలుగా చేసుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.